ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని 11వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అధరోష్టంబు విసృష్ట రాగము స్తనత్యక్తాంగురాగారుణంబు ధృతోద్యక్త కరకందుక గ్రహణ నిర్ముక్తంబు హస్తంబు సూవ్యధగల్గంగ బరిక్షతాంగుళయు దర్భాంగ్రాంకురాదానమున్ విధిగా దాల్చడి యక్ష సూత్రవరణ ప్రీతిన్ గణన్నిష్టతోన్ యక్ష సూత్రవరణ ప్రీతిన్ గణన్నిష్టతోన్ అనగా అధరోష్టంబు పెదవుల విసృష్ట రాగము వదలిన లత్తుక రంగు కలది. స్తన త్యక్తాంగ రాగారుణంబు స్తనముల యందు వదలిన అంగరాగారుణమైన ఎరుపు రంగు. ధృతోద్యత్ కరకందుక గ్రహణ చేతులలో ధరించిన కందుకములు లేదా ఆటబంతులను నిర్ముక్తంబు వదలిన హస్తంబు చేతులు సువ్యధ గల్గంగా బాధ కలిగించినను దర్భాంగ్రాంకురాదానమున్ దర్భలు లేదా కుశల మోసుళ్ళు లేదా చివళ్లతో కోయబడిన పరీక్షితాంగుళుయన్ గాయమైన వ్రేళ్ల వలన విధిగా తప్పకుండా దాల్చెడి ధరించిన యక్ష సూత్ర వరణ ప్రీతిన్ అక్షమాలను ధరించిన ప్రేమ చేత కనన్ ప్లస్ నిష్టతోన్ చూడగా నిష్టతో అనగా పెదవుల వలన వదలిన లత్తుక రంగు కలది. స్తనముల యందు వదలిన అంగరాగారుణమైన ఎరుపు రంగు. చేతులలో ధరించిన కందుకములు లేదా ఆటబంతులను వదిలిన చేతులు. ఇప్పుడు బాధ కలిగించు దర్భలు లేదా కుశలమోసుళ్ళు లేదా చిగుళ్లతో కోయబడి గాయమైన వ్రేళ్ల వలన తప్పకుండా ధరించిన అక్షమాలను ధరించిన ప్రేమ చేత నిష్టతో కనిపించినది అని ఈ పద్యమునకు భావం. మృదుశయ్యా పరివర్తన స్ఖలిత ధమ్మిల ప్రసూనంబులే మృదులాంగంబుల నవ్వజేయునట గాని ఇప్పుడా దేవి నెమ్మదిగా బాహులతో పధాయినియో నేమొప్పశయ్యా విహీన దసంధాబవళించు లేచు నిలపైనన్ గూడియేయుండగా లేచి నిలపైనన్ గూడియేయుండగా అనగా మృదుశయ్య మృదువైన పాన్పునందు పరివర్తన పొరలు చుండుట చేత స్ఖలిత రాలిన ధమ్మిల్ల ప్రసూనంబులే తలలోని పువ్వులే మృదులాంగంబుల తన నాజూకైన అవయవములను నవ్వజేయునట బాధించునట కాని ఇప్పుడో ఆ దేవి ఆ పార్వతి నెమ్మదిగా బాహులతో పధాయినియు చేతులను ఉపధానముగా తల క్రింద దిండువలే పెట్టుకుని నేమంబప్ప నియమముతో శయ్యా విహీన దశన్ పాన్పులేని స్థితితో తాను బవళించు పరుండెను నిలపైనినన్ భూమి మీదే కూడియేయుండగా కలిసియేయుండగా లేచును అనగా మృదువైన పాన్పునందు పొరలు చుండుట చేత రాలిన తలలోని పువ్వులే తన నాజూకైన అవయవములను బాధించునట. కాని ఇప్పుడు ఆ పార్వతి నెమ్మదిగా చేతులను ఉపధానముగా తల క్రింద దిండువలే పెట్టుకొని నియమముతో పాన్పులేని స్థితితో తాను భూమి మీదే పరుండెను. భూమిని కలిసియే ఉండగా లేచెను
అని ఈ పద్యమునకు భావం. నియమం మందున నుండుటేయగునుబో నిక్షేపితం వయ్యనద్వయ నిక్షేపములామె బోనిటో లతా తన్విన్ విలాసాది చేష్టయో సారంగి విలోల దృష్టులను రెంటన్ రెండు ఏనాటికేనియో తానే మరలన్ గ్రహింతునెటు లేనిన్నట్టులా దాల్చెనాన్ గ్రహింతునెటు లేనిన్నట్టుల్ దాల్చెనాన్ అనగా నియమబంధునన్ నియమములో ఉండుటే యగునువో ఉండుటచే కాబోలు నిక్షేపితం వయ్యన్ ఇంటిలో దాచబడినవి అద్వయ నిక్షేపము రెండు సహజ నిక్షేపములైన ఆమె బోన్ ఆమెతో ఇటు ఇటుగా ఉండు లతా తన్విన్ ప్లస్ విలాసాది చేష్టయు లతాంగనల విలాసము సారంగి విలోల దృష్టులను ఆడులేడి చూపుల వంటి చూపులు రెంటన్ ప్లస్ రెండు ఏ రెండు రెండును నాటికేనియు ఎప్పుడు కావలసినప్పుడు తానే తిరిగి తానే మరలన్ ప్లస్ గ్రహింతున్ ప్లస్ ఎటులేని మరల ఎందుకు మరల తీసుకుందునని అన్నటుల్ ప్లస్ దాచెనాన్ అనునట్లుగా దాచి ఉంచెను అనగా నియమములో నుండుటచే కాబోలు రెండు సహజ నిక్షేపములైన ఆమెతో ఇటుగా ఉండు లతాంగనల విలాసము ఆడులేడు చూపుల వంటి చూపులు రెండు రెండును ఇంటిలో దాచబడినవి ఎప్పుడు కావలసినప్పుడు తిరిగి తానే మరల తీసుకుందునని అనునట్లుగా దాచియించెను అని ఈ పద్యమునకు భావము. మొక్కలం వెంచు పార్వతి యమోఘఘట స్తన సంస్కృతాంగృతం మొక్కక్క మొక్కకిచ్చి కడు నోపిక తోడన జాత తంద్రయై మక్కువ గూడగా గుహ కుమారునికి బ్రతమాప్త జన్మం వెక్కిన పుత్రవత్సలతనెప్పుడు వీడనటంచు దెల్పెనాన్ పుత్రవత్సలతనెప్పుడు వీడనటంచు దెల్పెనాన్ అనగా పార్వతి యమోఘమట పెద్దవైన కుండలతో స్తన సంస్కృతాంగృతమ్మో స్తనముల నుండి జాలువారు స్తన్యమొసగినట్లుగా ఒక్కొక్క మొక్కకిచ్చి ఒక్కొక్క మొక్కకు ఇచ్చి కడునోపికి తోడను మిక్కిలి ఓపికతో జాత తంద్రయ్యై తన పుట్టిన పిల్లల వలె మక్కువ గూడగా ప్రేమతో మొక్కలను పెంచును గుహ కుమారునికిన్ కుమారస్వామికి ప్రథమాప్త జన్మ తన పెద్ద పిల్లలైన బెంపెక్కిన అతిగా పెరిగిన పుత్రవాత్సల్యమును ఎప్పుడు ఎన్నడూ వీడనటంచున్ వదలననుచు తెలిపినట్లుగా అనగా పార్వతి పెద్దవైన కుండలతో ఏ విధముగా అయితే స్తనముల నుండి జాలువారు స్తన్యమొసగినట్లు తన బిడ్డలకు ఇచ్చునో అదే విధముగా పెద్దవైన కుండలతో ఒక్కొక్క మొక్కకు నీరును మిక్కిలి ఓపికతో ఇచ్చి తన పుట్టిన పిల్లల వలె ప్రేమతో మొక్కలను పెంచును. కుమారస్వామికి తన పెద్ద పిల్లలైన ఈ చెట్లపై అతిగా పెరిగిన పుత్రవాత్సల్యమును ఎన్నడూ వదలననుచు తెలిపినట్లుగా ఉన్నది అని ఈ పద్యమునకు భావము. సంజనితాత్మ కౌతుక వశంబున సన్నిధిలో వరణ్య బీజాంజలి దాన లాలిత మృగావళి లోచన గోళముల్ సఖీ మంజుల నేత్ర పంక్తికి సమానత జూడగ నొక్కు వేళలం గంజదళాక్షి పెంచిన
మృగంబులు నిల్చును బాధ కోర్చుచున్, మృగంబులు నిల్చును బాధ కోర్చుచున్. అనగా సంజనిత ప్లస్ ఆత్మ కౌతుక వశంబున సహజమైన కౌతుకముతో సన్నిధిలో తన దగ్గర చేరిన అరణ్య బీజాంజలి అడవి గింజలైన నివ్వరి ధాన్యమును దోసిళ్లతో పెట్టుట, దానా చేత లాలిత మృగావళి లాలించిన లేదా మచ్చిక అయిన లేలు లోచన గోళముల్ వాటి కన్నుల గ్రుడ్లను సఖీ మంజుల నేత్ర పంక్తికి పార్వతి తన కన్నులతో సమానత చూడగా సమానతను చూపగా నొక్కు వేళలం దగ్గరగా పెట్టు సమయములలో గంజదళాక్షి పార్వతి పెంచిన మృగంబులు పెంచిన ఆ లేళ్ళు బాధ కోర్చుచున్ బాధకు ఓర్చుకొనుచు నిల్చును నిలబడును అనగా సహజమైన కౌతుకముతో తన దగ్గర చేరిన అడవి గింజలైన నివ్వరి ధాన్యమును దోసిలతో పెట్టుట చేత లాలించిన లేదా మచ్చిక అయిన లేలు వాటి కన్నుల గ్రుడ్లను పార్వతి తన కన్నులతో సమానతను చూపగా దగ్గరగా పెట్టు సమయములలో పార్వతి పెంచిన ఆ లేళ్ళు బాధకు ఓర్చుకొనుచు నిలబడును అని ఈ పద్యమునకు భావము. అనగా తను ఎంతో ప్రేమగా మచ్చిక చేసుకున్న లేళ్ల యొక్క కన్నులు పార్వతీదేవి కన్నులు రెండూ సమానమైన అందమును కలిగి ఉండుట చేత ఆ బాధను ఆ లేళ్ళు ఓర్చుకొనలేకపోవచుండెను అని ఈ పద్యమునకు భావము. స్నానము చేసి హోమమున నర్చియు వల్కల సంగతాంగియై ధ్యానమధీతియున్ సలిపి ధర్మము దప్పకయున్న దేవి దివ్యానన దర్శనార్థ సముపాగతులౌదురుగా ఋషీసులేయైనను ధర్మవృద్ధులు భయ పరిణామము లెక్క సేతురే ధర్మవృద్ధులు వయ పరిణామము లెక్క సేతురే. అనగా స్నానమున్ ప్లస్ చేసి స్నానము చేసి హోమమున్ ప్లస్ ఉనర్చియు యజ్ఞములను చేసి వల్కల సంగతాంగియై నారచీరలు ధరించి ధ్యానమధీతియున్ తపస్సును తీవ్రముగా సలిపి సలుపుచు లేదా చేయుచు ధర్మము దప్పకయున్న ధర్మము తప్పని దేవి పార్వతి దివ్యాసన దర్శనార్థ సముపాగతులు దివ్య ముఖ దర్శనమునకు వచ్చిరి ఔదురు కదా ఋషీసులే ఋషీశ్వరులే అయినప్పటికీ ధర్మవృద్ధులు ధర్మమునందు పెద్దవారైన వారు వయ పరిణామము వయస్సును లెక్క సేతురే లక్ష్య పెట్టుదురు కదా లెక్క పెట్టుదురు కదా. అనగా స్నానము చేసి యజ్ఞములను చేసి నారచీరలు ధరించి తపస్సును తీవ్రముగా సలుపుచు లేదా చేయుచు ధర్మము తప్పని పార్వతి దివ్యమైన ముఖ దర్శనమునకు మునులు వచ్చిరి ఋషీశ్వరులే అయినప్పటికీ ధర్మమునందు పెద్దవారైన వారు వయస్సునను లెక్క పెట్టుదురా కాదు అని ఈ పద్యమునకు భావము. గోవ్యాఘ్రాధి విరోధి సత్వముల పోగొట్టెన్ బురావైరముల్ దివ్యంబైన అభీష్ట సత్ఫలము లాతిథ్యంబునిచ్చుంతరుల్ నవ్యంబోనుట జాంతరావరణలోనన్ బహ్నిం సంశుద్ధమై దివ్యాకల్ప తపోవనంబు పరిశుద్ధిన్ భావనం వైచన్నన్ పరిశుద్ధిన్ భావనం వైచనన్
అనగా గోవ్యాఘ్రాది గోవులు పులులు మొదలైన విరోధి సత్వముల అన్యోన్య వైరము కల జంతువుల పురావైరముల్ పూర్వ శత్రుత్వమును పోగొట్టెను, మాన్పించెను. దివ్యమైన అభీష్ట సత్ఫలముల్ కోరిక కల మంచి పండ్లను ఆతిథ్యంబున్ ప్లస్ ఇచ్చున్ ప్లస్ తరుల్ చెట్లు అతిథులకు ఇచ్చును. నవ్యంబౌన్ కొత్తవైన ఉటజాంతరావరణలోనన్ కుటీరము లోపల వహ్ని అగ్నితో సమృద్ధమై అనగా వేల్చబడిన హోమములు కలవై దివ్యాకల్ప పార్వతి చేత కల్పించబడిన తపోవనము పరిశుద్ధితో పావనమై ఒప్పెను. అనగా గోవులు పులులు మొదలైన అన్యోన్య వైరము కల జంతువుల పూర్వ శత్రుత్వమును పోగొట్టెను. దివ్యమైన కోరికలు తీర్చు మంచి పండ్లను చెట్లు అతిథులకు ఇచ్చును. కొత్తవైన కుటీరముల లోపల అగ్నితో బ్రేల్చబడిన హోమములు కలవై పార్వతి చేత కల్పించబడిన తపోవనము పరిశుద్ధితో పావనమై ఒప్పెను అని ఈ పద్యమునకు భావము. పూర్వ తపస్సమాధి పరిపూర్ణమభీష్ట ఫలప్రదాయిగా సర్వ విధిన్న శక్యమని సాధనకున్ స్వశరీర మార్ధవంబోర్వమి లెక్కసేయక మహోజ్వల దుశ్చరమౌతపంబు నా పార్వతీ పట్టు వీడక జవంబున జేయదొడంగె దీక్షతోన్ అనగా పూర్వ తపస్సమాధి ఇప్పటి వరకు చేసిన తపస్సమాధి పరిపూర్ణమభీష్ట ఫలప్రదాయిగా తన పరిపూర్ణ అభీష్టమును నెరవేర్చుటకు సర్వ విధిన్ ప్లస్ అశక్యమని అన్ని విధములా సరిపడదని సాధనకు స్వశరీర మార్ధవంబు ప్లస్ ఓర్వమి లెక్క సేయక తన శరీర కోమలత్వము సరిపడకపోయినను లెక్కజేయక మహోజ్వల దుశ్చరమౌ తపంబునన్ ఉజ్వలము మహోగ్రము అయిన ఘోర తపస్సు చేయుటకు ఆ పార్వతీదేవి పట్టు వీడక పట్టు వదలక దీక్షతో జవంబునన్ ప్లస్ చేయదొడంగే వెంటనే చేయ మొదలిడను. అనగా ఇప్పటి వరకు చేసిన తపస్సమాధి తన పరిపూర్ణ అభీష్టమును నెరవేర్చుటకు అన్ని విధములా సరిపడదని లక్ష్య సాధనకు తన శరీర కోమలత్వము సరిపడకపోయినను లెక్కజేయక ఉజ్వలము మహోగ్రము అయిన ఘోర తపస్సు చేయుటకు ఆ పార్వతీదేవి పట్టు వదలక దీక్షతో వెంటనే చేయ మొదలిడెను అని ఈ పద్యమునకు భావము. కందుక కేళికేయలయు క్రమవ పుర్గుణయయ్యు మౌనిరాట్ కుంద చరిత్రయందునను పేరు గడించి ధ్రువంబ దట్టులో కుందన పద్మ నిర్మితము కోమలి దేహ పటు స్వభావమా చందముగా మృదుత్వము ససరారమునై స్తుతి పాత్రమేయగున్ చందముగా మృదుత్వము ససారమునై స్తుతి పాత్రమేయగున్ అనగా కందుక కేళికే బంతియాటకే ఎలయు అలత చెందు క్రమవ పుర్గుణయయ్యు సుకుమార గుణము కలదయ్యు మౌనియై రాట్ ప్లస్ కుంద చరిత్ర రాజకుమారి బంగారు వంటిది
ఎందునను తపస్సునందునను పేరు గడించే పేరు పొందెను ధ్రువం బట్టులౌ అటులే అవుట ధ్రువము నిశ్చయము కుందన పద్మ నిర్మితము బంగారు పద్మము చేత చేయబడినది కోమలి దేహ పటు స్వభావము ఆ పార్వతీదేవి దేహ పటు స్వభావము ఆ చందముగా ఆ విధముగా మృదుత్వము మార్దవము ససారమునై సారవంతమై స్తుతి పాత్రమే స్తుతించదగినది యగున్ అవును అనగా బంతియాటకే అలత చెందు సుకుమార గుణము కలదయ్యు మౌనియై రాజకుమారి బంగారు వంటిదిగాన తపస్సునందును పేరు పొందెను అటులే అవుట ధ్రువము నిశ్చయము ఎందుకనగా ఆ పార్వతి దేహపటు స్వభావము బంగారు పద్మము చేత చేయబడినది గాన ఆ విధముగా మార్దవము సారవంతమై స్తుతించదగినది అవును అనగా అతి సుకుమారమైన పార్వతీదేవి చాలా పట్టుదలతో తన తపస్సులో కూడా మంచి పేరు పొందును అని ఈ పద్యమునకు భావము. వేసవిలో శుచిస్మిత హవిర్భుజ దీప్తులు నాల్గు దిక్కులన్ గాసినమైన మధ్యగతగాగా సుమధ్యకు నిల్చి లీలగా నా సవితృ ప్రభాలి నయనాబ్జయుగ ప్రతిఘాతి ఔటకున్ వేసటలోక తన్నిసిత వీక్షణ జూచును సూర్యగోళమున్ వీక్షణ జూచును సూర్యగోళమున్ అనగా వేసవిలో వేసవి కాలములో శుచిస్మిత హవిర్భుజ దీప్తులు పవిత్రమైన అగ్నిశిఖల కాంతులు నాలుగు దిక్కులన్ నాలుగు ప్రక్కల కాసిన మైన్ తట్టుకొని తాను మధ్యగతగాగా మధ్యన నిలిచి సుమధ్యయు చక్కని నడుముగల పార్వతి నిల్చి లీలగాన్ లీలతో నిలిచి ఆ సవిత్రు ఆ సూర్యుని ప్రభాళి ప్రభలను నయనాబ్జముగా తన కన్నులలో ప్రతిఘాతి యౌటకున్ మిరిమిట్లు గొలుపగా వేసటలేక అలసిపోకుండా తన్నిసిత వీక్షణ తన తీక్షణమైన చూపులతో సూర్యగోళమున్ సూర్యబింబమును చూచుచుండెను అనగా వేసవి కాలములో పవిత్రమైన అగ్నిశిఖల కాంతులు నాలుగు ప్రక్కలా పెట్టుకుని మధ్యన నిలిచి చక్కని నడుముగల పార్వతి లీలతో నిలిచి ఆ సూర్యుని ప్రభలను తన కన్నులలో మిరిమిట్లు గొలపగా అలసిపోకుండా తీక్షణమైన చూపులతో సూర్యబింబమును చూచుచుండెను అని ఈ పద్యమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.